వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని మల్టీవిటమిన్ కారపొడిని షేర్ చేస్తున్నానండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కారపొడి చాలా రుచిగా ఉండటమే కాకుండా మన బాడీకి మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఈ కారపొడి కోసం మునగాకుని కూడా యూజ్ చేస్తామండి. 3 కప్పుల మునగాకుని నీట్ గా వాష్ చేసేసుకొని ఏదైనా నీట్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద గంట 2 గంటలు పెట్టేస్తే తడంతా పోయి మునగాకు అంతా కూడా బాగా ఆరిపోతుంది. ఒకవేళ మునగాకు అందుబాటులో లేకపోతే మునగాకు పౌడర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కోసం అన్ని కూడా నేను మెజరింగ్ స్పూన్స్ తో మెజర్ చేసి చెప్తున్నానండి. అది లేకపోతే ఇలా స్టీల్ బౌల్ తో కూడా మెజర్ చేసుకొని చేసుకోవచ్చు. 3 కప్పుల మునగాకుని నీట్ గా వాష్ చేసుకుని వాటిని ఆరపెట్టేశాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మునగాకు అంతా కూడా వేసేసుకోవాలి. మునగాకులో విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటాయండి. దాంతో పాటు పాల కన్నా కూడా కాల్షియం ఇందులోనే ఎక్కువగా ఉంటుంది. ఇంకా పొటాషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇవన్నీ ఉండటం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఇంకా స్కిన్ కి, హెయిర్ కి కూడా చాలా మంచిది. మునగాకు వేసేసాక మీడియం ఫ్లేమ్ లో ఆ ఆకు మొత్తం కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేయిస్తూ ఉంటే కొద్దిసేపటికి మునగాకు కొద్దిగా దగ్గరకు వచ్చి దానిలో ఉన్న తడంతా పోయి ఇలా మునగాకు అంతా కూడా బాగా క్రిస్పీగా అయిపోతుంది. పాన్ లో మునగాకుని కదుపుతూ ఉంటే మనకి సౌండ్ వస్తూ ఉంటుందండి. ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మునగాకుని అంతా కూడా బౌల్ లోకి వేసేసుకుందాము. ఈ మునగాకు చల్లారే లోపు మళ్ళీ అదే పాన్ లో 2 కప్పుల కరివేపాకుని నీట్ గా వాష్ చేసుకుని తడంతా ఆరిపోయాక పాన్ లోకి వేసేసుకోవాలి. ఈ కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్ తో పాటు ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ఇంకా హెయిర్ కి, స్కిన్ కి కూడా చాలా మంచిది. కరివేపాకులో ఉన్న తడంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకుని మునగాకు వేసిన బౌల్లోకి వేయించిన కరివేపాకు అంతా కూడా వేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు అదే పాన్ లో 1/2 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలు వేసేసాక 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వుల్లో ప్రోటీన్, కాల్షియం తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇవి బోన్ హెల్త్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తాయి. పంకిన్ సీడ్స్ 1/2 కప్పు వేసేసాక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. ఈ రెండు కూడా హెల్త్ కి, స్కిన్ కే కాకుండా ఆడవాళ్ళలో ఉండే పీరియడ్స్ ప్రాబ్లం నుండి హార్మోనల్ ఇంబాలెన్స్ వరకు అన్నిటిని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడికి యూజ్ చేసిన అన్ని కూడా బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడమే కాకుండా రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇప్పటి వరకు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా హెల్తీ అండి. ఇవన్నీ కూడా రోజు తినడానికి కుదరదు కాబట్టి ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనకి నచ్చిన టేస్ట్ తోటి హ్యాపీగా తినేయొచ్చు. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ లో 2-3 నిమిషాలు మాత్రమే వేయించాలండి. అవి కొద్దిగా వేడైతే సరిపోతుంది. మరీ చిటపటలాడాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు వేయించడం వలన అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి ఒక 2 నిమిషాలు అవి వేడి అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించిన సీడ్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి. ఇవి కొద్దిసేపు చల్లార్చుకుందాము. స్టవ్ మీద అదే పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాక కారపొడి ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం 2 టేబుల్ స్పూన్ల జీలకర్రతో పాటు 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినపప్పు వేసి వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఎంతసేపు వేయించాలి అంటే మినపప్పు, శనగపప్పు రెండు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో వేయిస్తూ ఉంటే కొద్దిసేపటికే మంచి వాసన వస్తూ ఉంటుంది. మినపప్పుని ఒకసారి నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేయించిన అన్ని కూడా సీడ్స్ వేసిన ప్లేట్ లోకి కాకుండా వేరే చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకొని అదే పాన్ లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కారపొడి మొత్తానికి 20 నుండి 30 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. మన టేస్ట్ కు తగ్గట్టు స్పైస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 20 నుండి 30 వరకు ఎండుమిరపకాయలు అయితే పాన్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఎండుమిరపకాయలంతా కూడా ఫ్రై చేసుకుని ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేసిన ప్లేట్ లోకి వేసేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఫస్ట్ ధనియాలు, ఎండుమిరపకాయలు వేసిన ప్లేట్ లో ఉన్నవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసేసాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 2 వేసుకోవాలండి. ఇందులోనే 2 వెల్లుల్లితో తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసేసి రుచికి సరిపడా సాల్ట్ తో పాటు 1/2 టీ స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా వీటిని గ్రైండ్ చేసాక ఇందులోనే 1/2 కప్పు రోస్టెడ్ చనాతో పాటు ఇంకో 1/2 కప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసేసుకుని వేయించిన సీడ్స్ కొద్దిగా వేసుకుంటూ వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మరీ స్పీడ్ గా కాకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే సీడ్స్ నుండి ఆయిల్ అంతా బయటకు వచ్చి అది మొత్తం కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసుకోవాలి.
మిక్సీ జార్ పెద్దది అయితే అంతా ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చండి. నాకు క్వాంటిటీ సరిపోలేదు కాబట్టి అన్ని సపరేట్ గా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసుకుంటున్నాను. పప్పులు సీడ్స్ అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసాక ఇవన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పక్కన పెట్టుకున్న మునగాకు కరివేపాకు కూడా వేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా బౌల్లో వేసిన అన్ని కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఈ నట్స్ తో చేసిన స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి, కానీ స్వీట్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా కారపొడిని చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ కారపొడిని ఇడ్లీతో పాటు దోశ ఉత్తప్పం మీద స్ప్రింకిల్ చేసుకుని తినొచ్చు, లేదంటే మధ్యాహ్నం టైంలో అన్నం పప్పుతో పాటు తిన్నా సరే బాగుంటుంది. అంతే అండి, ఎంతో పోషకాలతో నిండిన మల్టీ విటమిన్ కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ పొడిని రోజుకి 2-3 స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి. ఈ మల్టీ విటమిన్ కారపొడి బాగా చల్లారిపోయింది కాబట్టి దీన్ని ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకుని బయట అయితే నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. అదే ఫ్రిడ్జ్ లో అయితే ఇంకొన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అందరూ రోజు తప్పకుండా తినాల్సిన పొడి అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మస్ట్ ట్రై రెసిపీస్ లో ఇదొక రెసిపీ అండి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.